హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జావా కామెంట్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా కామెంట్స్ అంటే ఏంటంటే ప్రోగ్రాంలో రాసే స్టేట్మెంట్స్ని మనం కామెంట్స్ అని అంటాం. ఈ కామెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఒకరు డెవలప్ చేసిన ప్రోగ్రాంలోని టెక్నిక్ని వేరే పర్సన్కి అర్థం కావాలంటే మనం ప్రోగ్రాంలో కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ కామెంట్స్ అనేవి ప్రోగ్రామ్కి ఎలా వర్క్ చేస్తాయంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ఈ కామెంట్స్ అనేవి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇవి జస్ట్ అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడానికి మనం స్టేట్మెంట్స్ అనేవి ప్రోగ్రాంలో యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైనా కోడ్ని హైడ్ చేయాలంటే లేదంటే రిమూవ్ చేయాలంటే అప్పుడు మనం సింపుల్గా కామెంట్స్ లైన్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ జావా. జావాలో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింగిల్ లైన్ కామెంట్, నెక్స్ట్ వన్ మల్టీ లైన్ కామెంట్, నెక్స్ట్ వన్ డాక్యుమెంటేషన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అనేది ప్రోగ్రాంలో ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మన ప్రోగ్రాంలో మనం ఒక సింగిల్ లైన్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మనం సింగిల్ లైన్ కామెంట్ని యూజ్ చేయొచ్చు. ఈ కామెంట్స్ని ఎలా యూజ్ చేస్తామంటే సింటాక్స్ 2 స్లాషెస్ అనేవి యూజ్ చేసి నెక్స్ట్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలనుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని రాయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఏం రాశానంటే 2 ఫార్వర్డ్ స్లాషెస్ రాసి వెల్కమ్ టు జావా ప్రోగ్రామింగ్ అని రాశాను. అండ్ నెక్స్ట్ వన్ మల్టీ లైన్ కామెంట్. మన ప్రోగ్రాంలో మల్టీ లైన్ కామెంట్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే ప్రోగ్రాంలో మనం మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కామెంట్స్ని రాయాలనుకున్నప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. దీనికి సింటాక్స్ ఎలా రాస్తామంటే /* అని రాసి ఆ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కామెంట్స్ని రాసిన తర్వాత ఆ ఎండింగ్లో మనం ఏం రాయాలంటే */ అని రాయొచ్చు. నెక్స్ట్ వన్ డాక్యుమెంటేషన్ కామెంట్స్. ఈ డాక్యుమెంటేషన్ కామెంట్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలంటే ప్రోగ్రాంలో ఎప్పుడైతే మనకు డాక్యుమెంట్ లాగా కామెంట్స్ని రాయాలనుకుంటామో అప్పుడు మనం డాక్యుమెంటేషన్ కామెంట్స్ని యూజ్ చేయొచ్చు. ఈ డాక్యుమెంటేషన్ కామెంట్ని యూజ్ చేస్తున్నామంటే మనం ఏ టూల్ని యూజ్ చేయాలంటే జావా డాక్ టూల్ అనేది యూజ్ చేసి మనం డాక్యుమెంటేషన్ కామెంట్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి మనకి ఎలా వర్క్ చేస్తాయంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్లో మోస్ట్గా మనం డాక్యుమెంటేషన్ కామెంట్ని యూజ్ చేస్తాం. ఈ డాక్యుమెంటేషన్ కామెంట్ని యూజ్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ / అని రాసి నెక్స్ట్ 2 స్టార్స్ అనేవి రాయాలి. నెక్స్ట్ మనం నెంబర్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఎండింగ్లో 1 అండ్ 1/ అనేది రాయొచ్చు. నౌ శాంపుల్ జావా ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలో చూద్దాం. సో దీనికి 6 స్టెప్స్ని ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సింటాక్స్ ఫర్ క్లాస్. క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్ని మనం క్లాస్ అని అంటాం. సో ఏ జావా ప్రోగ్రామింగ్ అయినా స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనం క్లాస్ అనేది రాయాలి. సో క్లాస్ని ఎలా రాస్తామంటే సింటాక్స్ ఫస్ట్ మనం క్లాస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. యాక్చువల్గా కీవర్డ్ అంటే ఏంటంటే రిజర్వ్డ్ వర్డ్నే కీవర్డ్ అని అంటాం. అంటే ఇది అనేది ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది, జస్ట్ మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాం. సో క్లాస్ని క్రియేట్ చేయడానికి మనం సింటాక్స్ ఎలా రాయాలంటే క్లాస్ స్పేస్ నేమ్ ఆఫ్ ద క్లాస్ అనేది మెన్షన్ చేయొచ్చు. అండ్ కీవర్డ్ అనేది ఎప్పుడైనా కూడా అన్ని లెటర్స్ స్మాల్ కేస్లోనే రాయాలి. అండ్ క్లాస్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అంటే చాలా స్టేట్మెంట్స్ రాయొచ్చు. సో క్లాస్ని మనం క్రియేట్ చేసినప్పుడు క్లాస్ హెడ్డింగ్ అనేది రాసిన తర్వాత అందులో ఉండే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయడానికి మనం క్లాస్ అనేది బ్లాక్ లాగా యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ అనేది రాయాలి, నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి, నెక్స్ట్ ఫైనల్గా ఆ క్లాస్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్డ్ ఫ్లవర్ బ్రేస్ అనేది రాయాలి. స్టెప్ ఏంటంటే మెయిన్ మెథడ్. అసలు మెయిన్ మెథడ్ని మనం ప్రోగ్రాంలో ఎందుకు రాస్తామంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలంటే మన ప్రోగ్రాంలో ఖచ్చితంగా మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. సో మెయిన్ మెథడ్ని రాయాలంటే సింటాక్స్ ఎలా రాస్తామంటే
ఫస్ట్ పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ రాయాలి. నెక్స్ట్ దానికి స్పేస్ ఇచ్చి స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ అనేవి రెండు కూడా ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్. నెక్స్ట్ వీ కెన్ రైట్ నెక్స్ట్ మెయిన్ వాయిడ్ అనేది రాస్తాం. వాయిడ్ ఏం స్పెసిఫై చేస్తుందంటే మెథడ్ యొక్క రిటర్న్ టైప్ని స్పెసిఫై చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ మెథడ్ దేన్ని రిటర్న్ చేయదు. అండ్ మెథడ్ యొక్క నేమ్ ఏంటంటే మెయిన్ అని రాస్తాం. ఈ మెథడ్లో ఒక పారామీటర్ని పాస్ చేస్తాం, అది కూడా స్ట్రింగ్ టైప్ పారామీటర్ని పాస్ చేస్తాం. సో దాన్ని ఎలా రాస్తామంటే స్ట్రింగ్ స్పేస్ ఆ స్ట్రింగ్ యొక్క వేరియబుల్ ఆర్గ్స్ అని రాస్తాం. అది సింగిల్ డైమెన్షనల్ యారే లాగా యూస్ చేస్తాం. అండ్ మెథడ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే దాన్నే మెథడ్ అని అంటాం. సో మనం మెథడ్ని రాయాలంటే దానికి సింటాక్స్ ఎలా యూజ్ చేస్తామంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఫస్ట్ మెథడ్ ఓపెనింగ్ అనేది ఉండాలి. సో ఆ ఓపెనింగ్ని మనం ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ని యూజ్ చేసి రాస్తాం. నెక్స్ట్ వన్ మెథడ్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని మెథడ్ ఇన్సైడ్లో రాస్తాం. ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాక మెథడ్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఆ క్లోజింగ్కి మనం క్లోజింగ్ ఫ్లవర్ బ్రేస్ని యూజ్ చేసి క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే జావా ప్రోగ్రామ్. సో జావా ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తామంటే క్లాస్తో స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం రాయాలి, క్లాస్ అనే కీవర్డ్ రాయాలి. నెక్స్ట్ క్లాస్ నేమ్ అనేది రాయాలి. నేను ఇక్కడ శాంపుల్కి క్లాస్ నేమ్ వెల్కమ్ అని తీసుకున్నాను. సో మనకి క్లాస్ నేమ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ మనం రాసే క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయి ఉండాలి. దాన్నే మనం నేమింగ్ రూల్ అని అనొచ్చు. అండ్ ఇక్కడ క్లాస్లో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి క్లాస్కి ఓపెనింగ్ బ్రేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లైన్లో మనం క్లాస్ని ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ వన్ మనం ఆ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ని రాయాలి. సో దానికి సింటాక్స్ ఎలా రాస్తామంటే పబ్లిక్ అని రాస్తాం, నెక్స్ట్ స్టాటిక్ కీవర్డ్ అని రాస్తాం, రిటర్న్ టైప్ వాయిడ్ అని రాస్తాం, మెథడ్ నేమ్ ఏంటి మెయిన్ అని రాస్తాం. అందులో ఒక పారామీటర్ ఉంటుంది స్ట్రింగ్ స్పేస్ అని ఇచ్చి దానికి ఆర్గ్యుమెంట్స్ యారే యొక్క నేమ్ ఏంటి ఆర్గ్స్ అని రాస్తాం. అండ్ సింగిల్ డైమెన్షన్ కాబట్టి 2 బ్రేసెస్ అనేది రాస్తాం. అండ్ మెథడ్ అనేది ఎలా ఉంటుందంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ మెథడ్కి ఓపెనింగ్ బ్రేస్ అనేది రాయాలి. అండ్ జావా ప్రోగ్రాంలో ఏదైనా మెసేజ్ని ప్రింట్ చేయాలంటే మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ప్రింట్ మెథడ్. ఈ ప్రింట్ మెథడ్ కూడా ఆల్రెడీ డెవలప్ అయింది. దాన్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలంటే దానికి సింటాక్స్ ఎలా రాస్తామంటే సిస్టమ్ అనే క్లాస్ని యూజ్ చేస్తాం. క్లాస్ అంటే ఎస్ అనేది క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ వన్ డాట్ అని యూజ్ చేసి అవుట్ అనే స్టాటిక్ వేరియబుల్ని యూజ్ చేసి నెక్స్ట్ డాట్ ప్రింట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ ప్రింట్ అనే మెథడ్లో ఏదైతే మనం మెసేజ్ని రాస్తామో ఆ మెసేజ్ అనేది కంపల్సరీ డబుల్ కోట్స్ని యూజ్ చేసి రాయాలి. అండ్ ఆ మెథడ్ని క్లోజ్ చేసిన తర్వాత సెమీకోలన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం ఏం పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని మనం మెన్షన్ చేయాలంటే సింపుల్గా సింగిల్ లైన్ కామెంట్ యూజ్ చేశాను. ఇక్కడ దిస్ ఈజ్ శాంపుల్ ప్రోగ్రామ్ అని మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ మనకు ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయ్యాక మనం ఫస్ట్ మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, తర్వాత నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ని మనం ఎక్కడ క్రియేట్ చేయాలి అంటే మనకి ఎగ్జాంపుల్ ఏదైనా ఎడిటర్ని యూజ్ చేయొచ్చు. ఎడిటర్ అంటే ఏంటంటే అదొక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఆ ఎడిటర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే నోట్ ప్యాడ్నైనా యూజ్ చేసైనా జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయొచ్చు, వర్డ్ ప్యాడ్ని యూజ్ చేసైనా జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయొచ్చు. ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే సేవింగ్. మరి మనం ప్రోగ్రామ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాతనే ఆ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలం. సో ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన సింటాక్స్ ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ ఏమి ఇస్తాము అంటే అది జావా ఫైల్ అని మనకు ఎలా తెలుస్తుందంటే మనం డాట్ జావా అనే ఎక్స్టెన్షన్ ఇస్తేనే అది జావా ప్రోగ్రామింగ్ అని మనకు తెలుస్తుంది. సో అంటే ఏంటి, మనం జావా ప్రోగ్రామ్కి నేమ్ని అంటే మనం దాన్ని సేవ్ చేయాలంటే ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అని యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్ అనేది ఎలా ఇవ్వాలంటే మనం జావా ప్రోగ్రాంలో ఏదైతే క్లాస్ నేమ్ ఇస్తామో
అదే క్లాస్ నేమ్ని ప్రోగ్రామ్ నేమ్ అని మెన్షన్ చేయాలి. అంటే ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాం. సో ఇక్కడ ఆ ఫైల్ని సేవ్ చేయాలంటే వెల్కమ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చి డాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి నెక్స్ట్ మనం ఎక్స్టెన్షన్ ఏమి ఇస్తామంటే .java అని ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 5th స్టెప్, దాన్ని మనం కంపైలేషన్ అని అంటాం. సో జావా ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్నే కంపైలర్ అని అంటాం. ఈ కంపైలర్ ఏం పర్ఫామ్ చేస్తుందంటే మనకి హై లెవెల్ ప్రోగ్రామ్ని కన్వర్టెడ్ ఇంటూ బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది, అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో అలా కన్వర్ట్ చేయాలంటే మనం కంపైలేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. సో కంపైలేషన్ ప్రాసెస్కి సింటాక్స్ ఏంటంటే జావా-సి అంటే జావా కంపైలర్ స్పేస్ మనం ఏదైతే ప్రోగ్రామ్ నేమ్ ఇస్తామో ఆ ప్రోగ్రామ్ నేమ్ .java అని ఇవ్వాలి. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జాంపుల్ నేమ్ ఏంటంటే వెల్కమ్. సో మనం దాన్ని ఎలా కంపైల్ చేస్తామంటే జావా-సి స్పేస్ అని ఇచ్చి క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ అదేంటంటే వెల్కమ్ అండ్ ఎక్స్టెన్షన్ ఏంటి .java అని ఇచ్చి మనం కంపైలేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అండ్ ఇక్కడ జావా ప్రోగ్రాంలో లాస్ట్ స్టెప్ ఏంటంటే రన్, దాన్ని మనం ఎగ్జిక్యూట్ అని అంటాం. సో మనకి మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం 6th స్టెప్ అనేది పర్ఫామ్ చేయాలి. సో మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఎలా యూజ్ చేస్తామంటే జావా స్పేస్ జస్ట్ ప్రోగ్రామ్ నేమ్ ఇస్తే చాలు. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో ఆ కంపైల్ చేసిన జావా ప్రోగ్రామ్ అనేది బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన సింటాక్స్ ఏంటంటే జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ అని రాస్తాం. అంటే మనకు బైట్ కోడ్లోకి కన్వర్ట్ అయింది అంటే అది .class ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో అలా మనకి ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఏంటి వెల్కమ్ కదా. సో దాన్ని మనం రన్ చేయాలంటే జావా స్పేస్ వెల్కమ్ అని రాస్తే చాలు. అండ్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మన సిస్టంలో మనం యూజ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఏంటంటే మనం కమాండ్ ప్రాంప్ట్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ నేమ్. మనకి క్వశ్చన్ నుంచి ఏమర్థం అవ్వాలంటే అవుట్పుట్ అనేది ఏది వస్తుందో మనకు తెలియాలి. సో ఈ ప్రోగ్రాంలో అవుట్పుట్ ఏమొస్తుందంటే మన నేమ్ అనేది మనం ప్రింట్ చేయాలి. సో జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. సో క్లాస్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఎలా రాస్తాం, క్లాస్ అనే కీవర్డ్ రాసి స్పేస్ ఇచ్చి క్లాస్ నేమ్ అనేది రాయొచ్చు. ఇక్కడ క్లాస్ నేమ్ అనేది నేను స్టార్ అని తీసుకున్నాను. అండ్ ఈ స్టార్లో ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఒకవేళ క్లాస్లో కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి వర్డ్కి స్పేస్ అనేది ఉండొద్దు అండ్ ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్గా రాయాలి. అండ్ క్లాస్ అనేది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కదా. సో నెక్స్ట్ లైన్లో మనం క్లాస్ అనేది ఓపెనింగ్ రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ మనకి క్లాస్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మన ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ అనేది రాయాలి. అంటే పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైయర్ రాయాలి, స్పేస్ ఇచ్చి స్టాటిక్ అనే కీవర్డ్ రాయాలి, నెక్స్ట్ బాయిడ్ అనేది రాయాలి. అంటే బాయిడ్ అంటే రిటర్న్ టైప్, ఆ మెథడ్ ఏమీ రిటర్న్ చేయదు. నెక్స్ట్ మెథడ్ యొక్క నేమ్ మెయిన్ అని రాయాలి. అండ్ ఇందులో ఒక పారామీటర్ ఉంటుంది, స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఆర్గ్స్ ఉంటుంది. సో స్ట్రింగ్ అనేది మనం రాయాలి. నెక్స్ట్ స్పేస్ ఇచ్చి ఆర్గ్స్ యొక్క నేమ్ అనేది రాయాలి. అండ్ ఇక్కడ మెథడ్ అనేది కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్. సో అప్పుడు మనం దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే సో ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్ మనకి జావా ప్రోగ్రాంలో ఏదైనా ప్రింట్ చేయాలంటే యూజ్ చేసే మెథడ్ ప్రింట్ మెథడ్ని యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రింట్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు దాన్ని ఎలా కాల్ చేస్తాం, system.out.print అని కాల్ చేస్తాం. అండ్ అందులో మనం ఏం పాస్ చేస్తామంటే మెసేజ్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ మనం నేమ్ ప్రింట్ చేయాలి కాబట్టి సో డబుల్ కోడ్స్లో మై నేమ్ ఈజ్ అని ప్రింట్ చేసి నెక్స్ట్ వన్ ఆ మెథడ్ని క్లోజ్ చేసిన తర్వాత సెమీకోలన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఫస్ట్ మనం దేన్ని క్లోజ్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, నెక్స్ట్ వన్ క్లాస్ అనేది క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేస్తామంటే క్లాస్ నేమ్ స్టార్ కదా. సో స్టార్ డాట్ ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలంటే .java అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మరి దాన్ని హై లెవెల్ నుంచి బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి కదా. అప్పుడు మనం కంపైలేషన్లో ఏమిస్తామంటే జావా-సి స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ .java అని ఇవ్వాలి.
అండ్ అది ఎప్పుడైతే బైట్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం కమాండ్ యూజ్ చేస్తామంటే జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ స్టార్ కాబట్టి మనం స్టార్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి ప్రింట్ మెథడ్లో ఏదైతే మెసేజ్ రాసామో ఆ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది, మన నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.